హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి నోములకి ఇన్వైట్ చేశారు, ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ దేవుడి డెకరేషన్ ఈవినింగ్ అయితే మనకి 5కి స్టార్ట్ అవుద్ది పూజ వర్క్స్ అనేటివి. అండ్ రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. దేవుడి రూమ్ అయితే నేనే రెడీ చేశాను. నాకైతే దేవుడి రూమ్ రెడీ చేయడం చాలా ఇష్టం అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేము ఎలా ఉన్నా కూడా మమ్మల్ని వీడియో తీసేస్తున్నాము అని చెప్పి అరుస్తున్నారు. సో లాగంటే రియాలిటీ కదా, సో అలాగే తీస్తాము. ఇక్కడైతే వాళ్ళ అత్తగారు వాళ్ళ అల్లుడికి వడ్డించడానికే సరిపోతుంది. అండ్ మా షేకింగ్ కెమెరామ్యాన్ వచ్చి కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీశాడు. అవి కూడా మెమరీగా ఉంటాయని వేసానండి. ఒకసారి క్లిక్ చేసేసుకోండి. దగ్గర మా అన్న వాళ్ళ ఇంట్లో ఈరోజు నోములు వ్రతము మేమందరం వచ్చినాము. ఈవినింగ్ 5కు నోములు ఇక్కడ పూజ ప్రారంభమవుతుంది. అందరు రండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. తమ్ముడు చేస్తాడారు. పండగకు వచ్చినాము, మేము అన్నం తింటాడాము. నేను తొలగ పని చేస్తాడాను చెప్పు. చెప్పేది నువ్వే ఆడాలి. యూట్యూబ్ లో పెట్టేసుకుంటుంది మా వేషాలు. మా అవ్వ చూడలా చూసినాంలే, అప్పుడుదే కదా చెప్తాను నేను. అన్నానుకా కేజీలు పెట్టేసి కావాలంటే మళ్ళీ రైస్ తోటి పెట్టుకున్నాను. అత్తమ్మా అన్నా చెల్లెలు ఇట్లా చేసేది నువ్వు మళ్ళీ మళ్ళీ చూసుకోగలుగుతావా? మీ మనవరాళ్ళు మీ మనవాళ్ళు చూస్తారు దీంట్లో ఉంటే ఇట్లా చేసేవాళ్ళు అని. నువ్వెవరో చిన్న బిడ్డవా? గాడిదలాగా గాడిద బిడ్డవా? మళ్ళీ అమ్మ గాడిద అంటవా? చెప్తా అంటాను. తమ్ముడికి చెప్పి అంటే ఆపిన కాటం హాయ్ హలో బోబలే ఉంది. అమ్మ బాగుందా? కొంచెం కాడ మాత్రం మేము అనలేము. కొంచెం కాడ మాత్రం పూలు కోసుకొచ్చు ఏంటన్నా బాబా? ఏమంట బాబా కేశవన్నోలా? ఏమ్మా నన్ను ఎక్కడికి చెయ్యరా? వర్క్స్ అన్నీ చాలా ఫాస్ట్గా అయితే అవుతున్నాయి. ఇక్కడ వచ్చి మా పిన్ని అండ్ నాన్న పాలవెల్లి లేక పలగడి అని అంటారు ఈ డెకరేషన్ అయితే చేస్తున్న దాన్ని. సో దాని అయితే అదనమాట మెయిన్ మాకు. దాన్ని అయితే డెకరేషన్ చేసేసి కింద గౌరమ్మని నెలగొలుపుతారనమాట.
తలా ఒక పని అందుకొని చకచక అంటూ చేస్తూ ఉన్నారనమాట. అనుకుంటేనే మన పని అని చేస్తారనమాట. అలా కాకుండా ఏదో వచ్చేసి వెళ్ళిపోయినట్టు కాకుండా ఇక్కడైతే అక్క చెల్లెళ్ళు అనమాట వీళ్ళిద్దరు నాన్నకి. సో ఇక్కడైతే ఫస్ట్ ఈ బుట్ట లాంటిది ఉంది కదా, దాంట్లో అయితే ఫ్లవర్స్ అన్నీ వేస్తారు. మామూలుగా ఊర్లలో అయితే రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి ఆ దేవుడికి ఇష్టమైనటివి. మనకి ఇక్కడ అంతగా దొరకవు కాబట్టి మార్కెట్లో దొరికిన పూలు వరకు డెకరేషన్ చేస్తున్నారు. అత్తమ్మ అయితే గౌరమ్మలని ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. చాలా బాగా రెడీ చేస్తున్నారు అమ్మవారిని. సో మొత్తానికైతే ఇలాగా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారనమాట. చూడు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అట్లా ఫోటో తీస్తా బాగా. ఇక్కడ అత్తమ్మ కథ చదువుతున్నారు, బట్ సరిగా కనిపించకపోవడం చేత మళ్ళీ మా అత్తమ్మకి ఇచ్చేసారనమాట బుక్, కథ చదవమని చెప్పి. సో మన దానికి కథ అయితే సాఫీగా చదువుతున్నారు, అందరూ వింటూ ఉన్నాము. పిల్లలు ఇంట్లో ఉంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా డిస్టర్బెన్స్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది. సో అలాగా కథ అయితే అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నాము. ఈ కథ మామూలుగా ప్రతిసారి మేము చిన్నప్పుడంతా పూజారిని పెట్టి చేయించారు. బట్ కొంచెం పెద్ద అయ్యేసరికి ఇంకా నేను చదవడం, తర్వాత మా అత్తమ్మ వాళ్ళు చదవడం, మళ్ళీ నాకు మ్యారేజ్ అయ్యాక మా అత్తమ్మ చదవడం, అలాగా చదువుతూ ఉన్నామన్నమాట. మా పాప అయితే హాయిగా నిద్రపోతూ ఉంది. అండ్ ఫుల్గా ఇక్కడ ఉక్కైతే పోస్తుంది అనమాట. ఫ్యాన్లు ఆపేసాము దీపాలు పెట్టడం వల్ల, పూజ జరుగుతుంది కాబట్టి. సో నాకైతే ఆల్మోస్ట్ చెమటలు పట్టేశాయి. అండ్ ఫీడింగ్ వల్ల నాకు చాలా రోజుల నుంచి హెడ్ తిరగడము, తర్వాత అసలు నిద్ర లేకపోవడం వల్ల చాలా ట్యాబ్లెట్స్ కూడా వాడుతున్నాను. బట్ ఇప్పుడు హెడ్ తిరగడం ఇంకా నాకు అంత ఇదిగా ఆగడం అయితే లేదు, ఇంకా వాడాలేమో టాబ్లెట్స్. సో దానివల్ల నాకు కొంచెం చెమట ఎక్కువైపోయింది, ఒక అనీజీనెస్ వచ్చేసింది. ఫ్యాన్ వేసుకుందామని మా రూమ్లోకి వెళ్తూ ఉన్నాను, ఈ లోపే నేను పడిపోయాను. ఎలా పడ్డానో కూడా నాకే తెలియలేదు. సో పడ్డాను అనమాట. ఓకే, అయితే ఏ ప్రాబ్లం జరగలేదన్నమాట పూజకి. సో కంటిన్యూ చేసేసారు లాస్ట్ హారతి టైంలో. ఓకే, ఇక్కడైతే పాపకి ఒక్క వస్తుందని వాళ్ళ డాడీ పాపం ఊపుతూ ఉన్నారన్నమాట ప్లేట్ తీసుకొని. ఆయన కూడా హ్యాపీగా నిద్రపోతూ ఉంది పాప, డిస్టర్బెన్స్ అయితే చేయలేదు నాకు. పూజ స్టార్ట్ అయినప్పుడు వెలిగించిన హారతి పూజ అయ్యేదాకా ఆరకుండా మన కర్పూర బిళ్ళలు అయితే వేస్తూ ఉండాలి. ఫైనల్ పూజ అయిపోయాక మనకు కథ చెప్తారు, కథ మంత్రాలు అలా చదువుతాము. అన్నీ అయిపోయాక దేవుడికి హారతి ఇచ్చేసి అందరూ హారతి తీసేసుకుంటాము.
అండ్ తర్వాత ప్రసాదం మనకి దీంట్లో వచ్చేసి అక్కడ కూర్చొని పంచామృతం చేసుకుంటాం అన్నమాట. ఇంకా భోజనాలు అనేది మామూలే, ఇంకా పంచామృతంలో అందరికీ పంచుకుని వేసుకొని అండ్ లాస్ట్లో హారతి పాడతారు. అందరూ టెంకాయలు కొట్టేసి సాంబ్రాణి వేసేసుకొని హారతి పాడతారు. మా పెద్దత్త చాలా అందంగా పాడుతుంది అనమాట. పాట విందాము. కొడతాడు ఆయన కొట్టిల్లు ఎంతో ముందుగా ఏది కట్టబాగా స్వామి ఒకటి బాగా వాడు అంత కదా కర్రతో కొట్టేసినోడు ఏందో మరి బిడ్డ పగిలిందా ఒక దెబ్బ తాకేస్తాడు ఒప్పుకోడు. మళ్ళొచ్చే పున్నానికి గౌరమ్మ మల్లి పువ్వదారణాలే, తిరిగి వచ్చే పున్నానికి గౌరమ్మ తేంద్ర పువ్వదారణాలే. పసుపులో బుట్టి గౌరు పసుపులో పెరిగిన గౌరు, పసుపులో బుట్టి గౌరు పసుపులో పెరిగిన గౌరు. నిమ్మాల కింద తీగి తిప్పాల కింద సంపంగి వనమల్లోన సల్లంగా నిద్ర బొమ్మ సంపది గౌరమ్మ, సల్లంగా నిద్ర బొమ్మ సంపటి గౌరమ్మ. కుంకంలో బుట్టి గౌరు కుంకంలో పెరిగిన గౌరు, కుంకంలో బుట్టి గౌరు కుంకంలో పెరిగిన గౌరు. నిమ్మాల కింద తీగి తిప్పాల కింద సంపంగి వనమల్లోన సల్లంగా నిద్ర బొమ్మ సంపటి గౌరమ్మ, సల్లంగా నిద్ర బొమ్మ సంపటి గౌరమ్మ. మంగళమే కనకాంబ జయ మంగళమే జగదంబ, మంగళమే కనకాంబ జయ మంగళమే జగదంబ. మంగళ హరివేలి మంగళ సుపవేలి గంగుధర రాణి కౌరి కళ్యాణమే మంగళమే, మంగళమే కనకాంబ జయ మంగళమే జగదంబ. వికలింగ శ్రేరితుల నీ పాద సేవకు తాతవర్యానికి కాశీ రచించవో మంగళమే, మంగళమే కనకాంబ జయ మంగళమే కనకాంబ, మంగళమే కనకాంబ జయ మంగళమే జగదంబ. అదే పువ్వు మీద కాలు పెట్టేసింది బిడ్డ లేదులే, కొంచెం కళ్ళు తిరుగుతుంది కదా ఈ చెమటకి. నాకు బీపీ డౌన్ అయిందో నాకైతే అర్థం కాల, చెమట ఎక్కువ అయిపోయింది. నిజమేలే ఫ్యాన్ లేదు చెప్పు ఏమి కాలేదు.
ఊరు నుంచి అయితే మా కేశవన్నయ్య, సుధాకర్ అన్నయ్య అండ్ పెద్దనాన్న, పుష్పవదిన అండ్ రమేష్ అయితే వచ్చారనమాట. వీళ్ళైతే ఈ రమేష్ అయితే మంచి ఎంటర్టైన్మెంట్ పర్సన్ అనమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు. ప్లస్ మా అన్న అయితే తపాసాలతో ధూమ్గా మూవీ చేశాడు అనమాట. రెండోసారి దీపావళి చేసుకున్నాము అన్నట్లుగా ఎంత బాగా ఎంజాయ్ చేశారు అన్న వల్ల అయితే అందరూ హ్యాపీగా ఖుషిగా ఉన్నారనమాట. మా చిట్టి తల్లి చిన్న చిన్న టపాసులు మా ఇంటికి తెలుస్తారు కానీ ఆఖరికి ఈరోజు అయితే రాకెట్ కూడా పిలిచేసాడు. అంత ధైర్యంగా నేనైతే షాక్ అయ్యాను. చిన్నపిల్లలైనా బాయ్స్కి అంత ధైర్యం ఉంటుందో అనిపించింది. ఓహో వేరే ఇంట్లోకి పోవద్దు. అమ్మా ఏదే అలా తీస్తుండే నుంచి అదే పాలు తీస్తుందా ఏం కాదు అదే దూరంగా ఆడిపోయిందిరా. ఇప్పుడు తీసుకో అప్పట్నా చూడండి ఇక్కడ చూడండి. కాదు అదే దగ్గరికి పని కాదు అంటావా పరిగి పడతావునన్నా బుజ్జి ఇట్రా. అదేం కాదు ఆయన కూడా నువ్వు దూరంగా రా నాన్న, ఇక్కడ ఉండు దూరం ఓ హాయ్ అన్నీ తీసుకున్నా. ఓకే ఓకే అందరిది చేస్తున్నా. అత్త రే నాన్న చెప్పులు వేసుకోలే నువ్వు. రే ఆగు నిప్పులున్నాయి తీసుకురా. ఇటు చూపు చూడు, ఇటు చూడు, మీ ఇద్దరు చూడండి. చెప్పిన మాట వినాలి నాన్న.
అదో పెళ్లి కొడుకు కొట్టిండి ఇంకా పెళ్ళి కొడుక ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముక్కులు పెట్టి బొమ్మెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా రే నానా రే చెప్పులు వేసుకురా పోరా. పెట్టాలా ఏం కాదు పెట్టి ఏం బుజ్జి వాళ్ళు పట్టుకో బుజ్జి ప్లీజ్. రే నాన్న దూరంగా వెళ్ళు. తెస్తున్నా. అబ్బా సూపర్ ఉందన్నా. ఏందన్నా అసలు ఎంత వచ్చింది? కొంచెం వెనక్కి పో అన్నా. అన్నా కొంచెం వెనక్కి పో. నన్ను అన్నా అన్నా ఇంకొంచెం అట్టు పెట్టన్నా. రమేష్ ఇంకొంచెం అట్టు పెట్టమ్మా. అత్త బాబాకు ఒక వైర్ ఉంది. అదే కరెక్ట్ రమేష్. ఒక్క నిమిషం వెలిగించిపోతాను అన్న అది అయిపోయినాయా? అదే కర్ర వెలిగితే అలా అట్టే పట్టుకో. వెలగద్దులే అది వెలిగిపోయింది అంతే. చాలా హైట్ వెళ్తుంది. మీ అన్న సూపర్.
సూపర్ కరెక్ట్గా రా, కరెక్ట్గా పెట్టు. ఇది మెమరీ వీడియో, అది మెమరీస్, వీడియోస్ కాదు. పెట్టండి. మేమంతా పబ్లిసిటీ చేసుకోం. పాడంలో మరదలు ఎదురు చూడండి, పాడంలో మరదలు ఎదురు చూడండి. అంత ప్రేమగా ఎవరు తన్ని తినిపించేది? నవ్వుతాను దేనికి? సిగ్గులేవే. ఇక రోజు తినిపించుకోవాలి, ఏం చెప్పాలి వే? తినిపించుకుంటారులేమ్మా. ఈ సౌండ్లన్నిటికీ మా స్ట్రీట్ వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ పెడతారనుకున్నాను. సో ఎవరు ఏ ప్రాబ్లం పెట్టలేదనమాట. వాళ్ళు కూడా ఎంటర్టైన్ అయినట్టున్నారు. సో మొత్తానికి హ్యాపీ ఎండింగ్ అనమాట. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోబాకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. పార్ట్ 2 కలుసుకుందాం.